నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్న చంద్రబాబు, సంపద సృష్టికి మానవ వనరులే మూలధన పెట్టుబడి అని వెల్లడి. దావోస్ పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతానని వ్యాఖ్య. ఏపీ విభజన సమస్యలు పరిష్కరించాలన్న సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్, నడ్డాతో భేటీ. రాష్ట్ర పునర్నిర్మాణం, పోలవరం అభివృద్ధికి ఊతమివ్వాలని వినతి. రేపటి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీకి హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాట్లు. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. 12వ రోజు కొనసాగిన కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రజలు. రాజధాని ప్రాంతంలో స్పీకర్ అయ్యన్న పర్యటన. అసంపూర్తిగా ఉన్న లైబ్రరీ, డైనింగ్ హాల్ నిర్మించాలని ఆదేశం. 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను అప్పగిస్తామని హామీ. మహానందిలో మరోసారి చిరుతపులి హల్చల్. గోశాల వద్ద సంచారంతో హడలిపోతున్న ప్రజలు. గతంలో ఇదే ప్రదేశంలో 3 సార్లు కనిపించిందన్న ఆలయ సిబ్బంది. ఆర్థిక నేరస్తుడు ఫ్యాక్షనిస్టు పిన్నెల్లిని జైల్లో కలవడం సిగ్గుచేటు. జగన్ తన నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారన్న మంత్రులు. పిన్నెల్లి ఏ కోణంలో మాజీ సీఎంకు మంచివాడిగా కనిపించారని ప్రశ్న. తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ. తోటి మహిళా ప్రయాణికుల సహాయంతో పురుడు పోసిన కండక్టర్. అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హత్రసు తొక్కిసలాట ఘటన బాధితులకు రాహుల్ పరామర్శ. కాంగ్రెస్ తరపున అండగా ఉంటామని భరోసా. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేత. బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ ఘన విజయం. ఓటమిని అంగీకరించిన ప్రధాని రిషి సునాక్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని వార్తల కోసం www.etvbharat ను సందర్శించండి.